ఇన్ని సంవత్సరాలు నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు సువార్త వింటూ ఉన్నాను, క్రైస్తవ మందిరానికి వెళ్తూ ఉన్నాను, వాక్యం వింటూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను అంటే ఏంటి నీలో వచ్చిన మార్పు? ఎంతగా దేవుని కొరకు నీ ఫలించావు? నీ ముందు ఈ మధ్యాహ్న కాల సమయం ఉంచుతూ ఉన్నా, నీ ఫలభరితమైన జీవితం ఏంటి? వాక్యంలో నీవు ఎంతగా ఫలించావు? అంతే. ఎంతగా వాక్యాన్ని చదువుతూ ఉన్నావు? ఎంత సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నావు? ప్రార్థన జీవితంలో ఎంతగా నీవు పోరాడుతూ ఉన్నావు? ఎంత సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నావు? దేవుని సేవ అంటే దేవుని పరిచర్యలో ఎంతగా నీ సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నావు? దేవుని కొరకు నీవు ఎంత పాటుపడుతూ ఉన్నావు? ఇది నీవు దేవుని కొరకు ఫలించటానికి, లేక నీవు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఇవన్నీ కూడా కారకాలు. భక్తే నేనే అన్నట్టు కాదు. విశ్వాసం ఒంటరిగా ఉంటే అది దేవుని కొరకు పని చేయకపోతే